రాము డిన్నర్ చేద్దామా? నో లేటర్, ఐ హావ్ సమ్ వర్క్. ఓకే. ఏమ్మాయి రారా మీ ఆయన్ని కూడా పిలిచే, మన ముగ్గురమే మిగిలిన భోజనానికి. నువ్వు తినే. ఏ ఆకలి లేదా? చాలా ఉంది, కానీ వర్క్ అయ్యాక రాముతో కలిసి తిందామని. ఏదో కరెంటు ఏడా పడలేదు, ఎప్పుడు పోద్దో. నా భోజనం అయిపోయింది, నువ్వు వెళ్ళి మీ ఆయన సంగతి చూడు. ఓకే. రాము వాట్ బేబీ? ఏం బేబీ? తిన్నావా? తిన్నా. సీత తెలీదు. అయ్యో ఆకలింది పాపం, తను తినకుండా నీకోసం ఎదురు చూసింది తెలుసా? ఒక్కడివి అలా అలా తినేసావు. తినడానికి కావాల్సింది హస్బెండ్ కాదు, ఆకలి బేబీ. మరీ లేట్ అయితే యాసిడిటీ వస్తుంది, తినమని చెప్పు. సీత రా భోంచెద్దు గాని. ఆకలి చచ్చిపోయింది. రాము రాము, వాట్? హ్యాపీ బర్త్డే రాము. పొద్దున్న చెప్పొచ్చు కదా, నిద్ర లేపు చెప్పాలా? సరే, థ్యాంక్ యూ. గో స్లీప్. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. రా. ఏంటే సీతమ్మ బట్టలు సర్దుకుంటున్నావు? ఎందుకేంటి అత్తయ్య, వెళ్ళాలిగా. మొన్న బానే ఉన్నాడు అనుకున్నాం కదే. ఆ రోజు తాగిన మత్తులో ఉన్నాడు. మందు మత్తులో ఎంతకాలం ప్రేమిస్తాడు అత్తయ్య? నా మాట వినవే. పోనీలే, నా మొగుడే కదా అని దగ్గర అవడానికి ట్రై చేస్తుంటే అసలు అర్థం చేసుకోడు. నేను ఇంతకంటే వాడి మీద పడ్డానికి నాకే అసహ్యంగా ఉంది. వాడు మారడు. నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోతా, విడాకులకు అప్లై చేస్తా. బంగారాజు! బంగారాజు ఏంటి? పెద్దమ్మకు దయ్యం పట్టిందా? ఏం సత్య అలా ముద్దుగా పిలిచావు? ముద్దు కాదు, గుద్దు. సీత వెళ్ళిపోతానంటుంది. తను వెళ్ళిపోతే విడాకులే. వాసివాట్ తస్సదియా. వెళ్ళిపోతా అని ఎవరిని బెదిరిస్తుందంట? మీ పెళ్ళాలంతా ఇంతేనే, కొంచెం అమాయకంగా కనపడితే మట్టానికి తొక్కేస్తారుగా. బాబోయ్, అక్కడ మీ మొగాళ్ళంతా తింగిరోళ్ళు మరి. కళ్ళు మూసి తెరిచే లోపలే రెండో కాపురం ఎట్టేస్తారు. కానీ నా రాముడు మాత్రం అమాయకుడు. ఏదో ఒకటి చేసి వాళ్ళని కలుపుతా. ఆడవాళ్ళ మధ్య పోటీ ఉండాలి ఎప్పుడు. మగాడు చుట్టూ నలుగురు ఆడవాళ్ళు తిరిగారనుకో, అప్పుడు మన మొగుడు మనకు కావాలనిపిస్తుంది. అందుకేనా సాయంత్రం అయితే నా కళ్ళ ముందే కృష్ణకుమారి ఇంటికి వెళ్లి గంటలు సరసాలాడేవాడి. ఆడవాళ్ళకి అన్ని చెప్పకూడదే, కొన్ని అర్థం చేసుకోలేరు, కొన్ని తట్టుకోలేరు. నీ సిగ్గు చిమడా, ముందు వాళ్ళ సంగతి చూడు. ఇదిగో మన కొడుకుని ఆడి పెళ్ళాన్ని కలిపే బాధ్యత నాది, సరేనా? ఓసారి నవ్వు, ఇంకొంచెం నవ్వే, ఇంకొంచెం. ఎప్పుడు దీన్ని చూస్తా ఉంటే పెళ్ళాలు ఎలా పడతారా? ఓయ్, ఈ బట్టలేంటి, ఈ తెల్ల బూట్లేంటి, ఈ టకప్ ఏంటి, వీటిని చూస్తే ఎవరు పడతారా? చెయ్యి. అరే అచ్చం మా బంగారాజు బావలా ఉన్నవరా రాముడు. ఆ డ్రెస్ భలే ఉంది కదా. బాబాయ్ భలే ఉన్నాడు. చాలా బాగున్నావు రాము. చానాళ్ళు బాబాయ్ని ఎదురుగా చూసినట్టుగా ఉంది. నాకు ఫస్ట్ టైం చూసినట్టుంది. హిస్ మ్యాన్లీ. అంటే మీకులా కాదని. కరెక్ట్.
నేనంటే ఎంత ప్రేమ నీకు. నా బుల్లెట్ని ఎంత జాగ్రత్తగా చూసుకున్నావు. బంగారం, ఏంటే నువ్వు బుల్లెట్ మీద వెళ్ళొద్దు బంగారం. నాకు అస్సలు ఇష్టం లేదు. చా ఊరుకో. ఎప్పుడో యాక్సిడెంట్ అయిందని ప్రతిరోజు అవుద్దండి. పిచ్చిదానా. ఎంత కాలమైంది రాము నిన్ను చూసి. నిజమే కదా సుబ్బరామయ్య. పిల్లలెక్కడా? ఇదిగో రాము వచ్చాడు, టీ పెట్టు. రామోచిడా? రాము బావా, ఉయ్య. ఏమైంది రాము? ఉయ్యాలెందుకో షాక్ కొట్టింది మాయా. బుజ్జి నవ్వింది. మాకు తెలుసులే బాయ్. ఏ బుజ్జే, ఇడు తిరుగు. మాయా, బుజ్జి నవ్వుతుంటే కరెంటు పుడుతుంది. ఇంటికి కరెంటు కట్ చేయించాయి. పొద్దునోసారి సాయంత్రం ఒకసారి నవ్వమను. ఫుల్ కరెంటు. అయ్యో ఇదిగో, ఇలా ఇంకో పాలు ఎక్కువ నవ్విందనుకో పొలానికి వైర్ లాగే. బావా నువ్వేనా ఇలా మాట్లాడేది? అంటే ఇడు మాట్లాడేవాడు కదా. ఈడేంటి? నేనే మాట్లాడలేదా? ఎప్పుడు మాట్లాడాలని వచ్చినా అత్త పంపించేసేది. అలాగే నాశనం చేసింది ఈడ్ని. మళ్ళీ వీడేంటి? సరేలే, ఆ గొట్టాలేంటి? గోరింటాకు. మంచి డిజైన్ ఎడదాం. ఇంటికి వచ్చే. గోదారి మధ్యలో తెరచాప నావలా నేను, దానికి నడకని నేర్పించే పిల్లగాలిలా నీ చూపు. దీనికి కవితల పిచ్చి ఎక్కువైపోయిందండి. సంక్రాంతి ముగ్గు మధ్య చిక్కుకున్న చుక్కలా నీ చూపుల మధ్య బందీనై నేను ఇలా. అబ్బో పూజే, కవిత్వం బాగా చెప్పావే. ఇంటికి వచ్చే.